ప్రభుత్వం ప్రియమైన జేహోజీలో స్పిరిచువల్ అయితే మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 29 వచనాలు. దయచేసి చదవండి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. చదువుతుంది. ప్రభుత్వం ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న ప్రేయర్ చేసుకుందామండి వాక్య భాగం గురించి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, నీ ఘనమైన పాదములకు లెక్కించిన మమ్మల్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఊహించినప్పుడు మీరు తీర్చలేని ప్రభావ వాక్యమైన చిన్న ప్రతి ఒక్క బిడ్డను మూలగా దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించడానికి మీకు చూపించిన ప్రభు వందనాలు. ఏమీ లేదు ప్రభు, మా దర్శించడానికి మార్చండి ప్రభావ. సమస్త ఘనతామహిని మీరు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శాస్త్రులకు పరిచయులకు అక్కడ ఉన్న యోగ పెద్దలకు మత పెద్దలకు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధించడం మనం చూస్తున్నామండి. అయితే ఇక్కడ శాస్త్రులు పరిచయులు వారు ప్రతి ఒక్క విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని తర్కించడం మనం చూస్తాం. అయితే ఆయన ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కటి సమాధానాలు ఆయన చెప్పడం మనం చూస్తాం. ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నకి అసలు ఇంకా ఏ డౌట్ లేకుండా చాలా చక్కటి క్లారిఫికేషన్ ఆయన ఇస్తూ ఉంటారనమాట. అయితే ఆ యొక్క పరిస్థితిని గమనించి ఒక శాస్త్రి అతను వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర చదువుతున్నాడు. ఏంటంటే అసలు ప్రధానమైన ఆజ్ఞ ప్రభు అని అడుగుతుంటే అప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతోనూ నీ ప్రభు అయిన యెహోవాను ప్రేమించుటయ్యే, నీ ప్రభువును ప్రేమించుటయ్యే అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, మనకున్న పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, తర్వాత పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి మాత్రమే సేవించాలి, ప్రభువుని మాత్రమే సేవించాలని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారండి. అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మనకున్న ప్రతి ఒక్క శక్తి చేత, మనకున్న శక్తి యావత్తు కూడా ప్రభువుని ప్రేమించడానికి ఉపయోగించాలండి. నా ప్రియమైన సహోదరులారా, అంటే లోకంలో ఉన్న దేనిని మనం ప్రేమించడానికి మనకి అసలు కుదరదండి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి శరీరధారిగా ఈ లోకానికి పంపించారండి. పంపించినప్పుడు ఆయన శరీరధారిగానే మన మధ్య నివసించి అనేకమైన ఇబ్బందులు, చాలా శోధనలు ఆయన మన కొరకు పడ్డారండి. కేవలం మనల్ని క్షమించడం కోసం, కేవలం మనల్ని తన బిడ్డలుగా స్వీకరించడం కోసం, తనకు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే తండ్రి కుడి పార్శ్వన కూర్చోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారో అట్టి యొక్క భాగ్యతను మనకు కూడా కలిగి చేయడం కోసమే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరాకారం ధరించుకున్నారండి. ఆయన రక్తమాంసాల్లో పాలుభాగస్తుడయ్యారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, రక్తమాంసాల్లో పాలుభాగస్తుడయ్యి ఆయన తను రిక్తులుగా చేసుకుని ఏమంటే సమస్తమును కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్గా ఆయన నెరవేర్చడం మనం చూస్తున్నామండి. ఆయన మరణం ఏ విధంగా పొందారో మనకు అందరికీ తెలుసు. చాలాసార్లు మనం లాస్ట్ మంత్లో మనం ఈస్టర్ గురించి, గుడ్ ఫ్రైడే గురించి చాలా చక్కగా విన్నామండి. అయితే నా ప్రియమైన సహోదరులారా, మన కొరకు ఆయన ఎంతో అపహాస్యాన్ని పొందుకున్నాడండి, ఎంతో వేదనను పొందుకున్నాడు, ఎంతో శోధనను పొందుకున్నాడండి. ఆయన విలువెల్లా గాయాలు పొందుకున్నాడు, ఏమంటే ఎంతో చీత్కారాన్ని పొందుకున్నాడు. ఆయన్ని చూడండి, ఒక వస్తువుని తిప్పినట్టుగా వాళ్ళు ప్రతి జడ్జిమెంట్ కోసం పిలాతు దగ్గరికి, అన్న కైబ వాళ్ళ దగ్గరికి ఆ యొక్క రోమా సైన్యం ఆయన్ని ఈడ్చుకుని రావడం మనం చూస్తున్నాం. అయితే నా ప్రియమైన సహోదరులారా, తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టడం మనం చూస్తున్నామండి. అంటే చూడండి, ఈ లోకంలో మన తల్లిదండ్రులు మన బిడ్డలను చాలా చక్కగా ప్రేమిస్తామండి. అయితే ఈ లోకం, మన ఈ గ్రామం అంతా ఉంది. ఈ గ్రామానికి మీ యొక్క కుమారుణ్ణి ఒకసారి వదిలిస్తే ఈ గ్రామం అంతా బాధపడుతుంది, కరోనా వచ్చేస్తుంది, ఈ గ్రామానికి కరోనా వస్తుంది. ఆ కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నీ కుమారుని బల్లెబలమ్మ, ఒకసారి నీ కుమారుని అమ్మ లేకపోతే నీ కుమార్తెని ఇవ్వమని అంటే మనం ఎవరైనా ఇస్తామండి. అప్పుడు ఏం సోదరులారా, ఆ విధంగా మనం ఎట్టి పరిస్థితులు గ్రామస్తులు అందరూ చనిపోతే నాకేంటి, గ్రామస్తులందరినీ చావనే, అది
తప్ప నా కుమార్తెని నేనేమో నా కుమారుడిని నేను ఎట్టి పరిస్థితుల్లో నేమనేసి అని అంటాం. కానీ తండ్రి అయిన దేవుడు ఈ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళ్ళ కొరకు అయినా సమస్త జనుల కొరకు ఏమండి, జనులంటే పాపులైన మనుషుల కొరకు, ఏమండి భయంకరమైన పాపంలో మగ్గిపోతున్న మనుషుల కొరకు, ఎంతో ఏంటంటే అసలు చాలా ద్రోహుల కొరకు, వ్యభిచారుల కొరకు, దొంగల కొరకు, ఏమంటే ఎంతో అసహ్యమైన మనుషుల కొరకు మనం అందరం ఎంతో పాపం చేసి దేవుని అనుగ్రహించి మేము పొందలేకుండా ఉన్న దుస్థితిలో ఉన్నప్పుడు తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడండి. నా ప్రియమైన ఉన్నారా? ఆ విధంగా మనం ఎవరైనా ఇవ్వగలుగుతామో మన ప్రియమైన ఉన్నారా? అంటే మనం ఎప్పుడు కూడా ఆ పని మనం చేయడానికి మనకు ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టడం మనం చూస్తాం, కేవలం మనల్ని రక్షించడం కోసం. అందుకే ఆయన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఈ లోకానికి తీసుకుని వచ్చి మన వలే శరీరం ధరించుకున్నారండి. ఆయన మన వలే శరీరం ధరించుకుని కూడా ఈ పాపం లోకంలో జీవిస్తూ కూడా ఏ పాపం కూడా ఆయనకి అంటనేకుండా చేసుకున్నాడు. చేసి తనకి ఆయన తను తానుగా రిక్తించిగా చేసుకుని ఒక బలి పశువుగా, ఏమండి పరిశుద్ధతతో పవిత్రతతో ఆయన ఆ శిలువ మరణం అంతా అనుభవించారు. పరిశుద్ధుని యొక్క రక్తము ప్రోక్షణ వల్లనే పాపకి విమోచనం కలుగుతుందని చెప్పేసి పాత నిబంధన కాలం నుంచి మనం చూస్తున్నామండి. పాత నిబంధన అంతా కూడా ఆ విధంగా చెప్పారు, ఏమండి. అయితే ఈ కొత్త నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు వారు రావడం మన కొరకు, ఆయన కన్యకమ గర్భం ద్వారా ఆయన ఉద్భవించడం, ఆయన తల్లిదండ్రులతో పాటు ఉండి తల్లిదండ్రులు ఎంతగానో చక్కగా సంతోషంగా చూడటం, ఏమండి మరి గారి మాట వినడం, యోసేపు గారి మాట వినడం, ఏమండి ఎంతో చక్కగా ఒబీడియంట్గా ఉండి దేవుని యొక్క సువార్తను కూడా ఆయన చక్కగా పులిపిలుగా నెరవేర్చడం మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఆ క్రమంలో ఇక్కడ శాస్త్రులు అడుగుతున్నాడు, అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నాడు అన్నమాట. ఏంటి ప్రభువా, ఏది ఆజ్ఞ ముఖ్యమైనది, ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడుగుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నీ ప్రభువును పూర్ణ బలముతో, నీకున్న పూర్ణ బలంతో, నీకున్న పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, ఏమండి పూర్ణ ఆలోచనతో, పూర్ణ జ్ఞానంతో మనం దేవుని సేవించాలి. ఏమండి బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారండి, పూర్ణ బలంతోనూ పూర్ణ జ్ఞానంతోనూ పూర్ణ వివేకంతోనూ దేవుని సేవించిన వారు ఉన్నారండి. నా ప్రియమైన కానీ మనమైతే దేవుని ద్వారా అనేకమైన మేలు మనం పొందుకుంటున్నామండి. దావీదు భక్తుడు చెప్తున్నాడు 86వ దావీదులో, గాఢాంధకారంలో ఉన్న మనకి ఆయన మరణఛాయలో ఉన్న మనల్ని ఆయన లేవనెత్తారంట. చూడండి, ఆయన దావీదు కీర్తనలో 86వ అధ్యాయం 19వ యెహోవాయందు భక్తి కలిగి ఉండాలి, యెహోవాయందు భయమును భక్తిని కలిగి ఉండాలని చెప్తున్నాడు. తర్వాత ఆయన ఏమండి మరణఛాయలో ఉన్నవారికి, గాఢాంధకారంలో మరణం కొంచెం ఉన్న వారిని ఆయన తప్పించే దేవుడిగా ఉన్నారనమాట. అయ్యా దావీదు భక్తుడు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలను సంచరించడం ఏ అపాయంలోకి భయపడను. అంటే తండ్రిన దేవుడు మనకి అంత రక్షణను మనకు అనుగ్రహించారండి. మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు అసలు ఆ క్యాపబిలిటీ మన దగ్గర లేకపోయినప్పుడు కూడా తండ్రిన దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు చేయి విడిచిపెట్టడం మనం చూస్తామండి. అంటే ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, ఆయన అంటున్నారనమాట, నీ పూర్ణ బలంతో దేవుని సేవించాలి, నీ పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలి. ఈరోజు ఆదివారం, పునరుద్ధాన ఆదివారం అండి. శాస్త్రులు పరిచయాలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ పునరుద్ధాన దినమందే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగానో శోధిస్తూ ఉండేవారండి. ఈ యొక్క విశ్రాంతి దినం రోజున మేము సూచక్రియలు చేయొచ్చా, మహత్క్రియలు చేయొచ్చా, పుట్టివారిని బాగు చేయొచ్చా, ఏమండి చనిపోయిన వారిని మేము లేవనెత్తొచ్చా అనేసి యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు ఎక్స్ప్రెషన్లు అడుగుతున్నారండి. అడుగుతున్న సందర్భంలో శాస్త్రులు వచ్చి అంటున్నట్టు, ఇక్కడ ప్రధానమైన ఆజ్ఞ ఏది ప్రభు అని అడుగుతున్నట్టు, నీ ప్రభువును పూర్ణ మనసుతో, పూర్ణ వివేచనతో, పూర్ణ జ్ఞానంతో, ఏమంటే పూర్ణ శక్తితో నువ్వు దేవుని మాత్రమే ప్రేమించాలి, దేవుని మాత్రమే సేవించాలి, ప్రభువుని మాత్రమే సేవించాలి. ఎందుకంటే ఆ ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తమును మన కొరకు కంప్లీట్గా దేవుని చిత్తాన్ని నెరవేర్చారండి. అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నారు, కీర్తన దావీదు రాసిన కీర్తనలు 37-23 మన ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడిగా ఉంటారంట. మన ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడిగా ఉంటారంట. అంటే ఒకరి ప్రవర్తన ఆయన స్థిరపరుస్తాడు, తర్వాత అట్ ద సేమ్ టైం మన ప్రవర్తనను బట్టి తండ్రి అయిన దేవుడు ఆనందించేవాడిగా ఉంటారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆనందించే దేవుడిగా ఉంటారనమాట. మన ప్రవర్తన చూసి ఆయన ఆనందించాలంటే మనం ఏం చేయాలంటే ఆదివారం ఏంటి, మన దేవుని సన్నిధానంలో మనం ఏకపాటుగా వెళ్ళాలి, దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మన కుటుంబం అంతా కూడా
దేవుని యొక్క సన్నిధిలో మనం పాల్గొని పంచుకునేవారుగా మనం ఉండాలి అని ఇక్కడ దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చారండి. ఆయన ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు కూడా పొందుపరిచారు. ఏమండి, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకొనుము అనే ఒక ఆజ్ఞను ఆయన ఇవ్వటం మనం చూస్తాం. అంటే ఆయన నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సేవించి సువార్త ప్రసంగంగానే ఆయన వాక్యం కానీ అలక్ష్యం చేయకుండా విని సంతోషంతో విని నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారంటే ఆయన అంటున్నారు, మొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ, ఇశ్రాయేలు వినుము, ఓ క్రైస్తవ బిడ్డలారా వినండి అని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు అంటారు, ఓ ఇశ్రాయేలు వినుము, నీకు ప్రధానమైన మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ వివేచనతోనూ నీ ప్రభువైన దేవుని మాత్రమే సేవించాలి. అంటే ఎందుకంటే మనం ఆదివారాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారానికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం వేరే విషయం చేస్తే కనుక దేవుడు అసలు వార్చడండి. అందుకే దేవుడు వార్చకుండా ఉంటే దానికి అర్థం ఏంటండి, మనకి పర్లోక రాజ్య భాగ్యం అనేది ఉండదన్నమాట. ఎంతో శాపగ్రాహిక భయంకరమైన జీవితం మనం పొందుకుంటాం. అందుకే చూడండి, దానియేలు మాట్లాడు, నేను ఎవరికి భయపడను, ఆ దేవునికి మాత్రమే నేను భయపడతాను, మీ రాజు చేసిన శాసనాన్ని నేను లెక్క చేయను అని చెప్తున్నాడు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాను తప్ప నేను రాజుకి ఆ యొక్క ప్రతిభకు నేను సాష్టాంగపడి నమస్కారం చేయను అని చెప్తున్నాడు. ఆ యొక్క శాసనానికి నేను ఒప్పుకోనని చెప్తున్నాడు. అలాగే శబ్దకు మీద కథకునబోలు కూడా ఆ విధంగా చెప్పమని చూస్తాం. వాళ్ళని ఎంతగానో దేవుడు రక్షించుకున్నాడండి. శబ్దకు మీద కథకునబోలిన అగ్నిగుణంలోంచి రక్షించడం చూస్తాం. ఏమండి, సింహాల గుహలోంచి దానియేలుని రక్షించడం మనం చూస్తాం. అందుకనే తెలుసుకుంటారా. ఇక దావీదు మహారాజు చెప్తున్నాడు, ఏమండి, దావీదు మహారాజు చెప్తున్నాడు, 80వ దావీదు చెప్తున్నాడు, మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడేవారుగా ఉన్నప్పుడు ఆయన కృప మన మీద ఉంటుంది. ఆయన ప్రేమ మన మీద ఉంటుంది. అంటే చాలామంది చూడండి, ఇక్కడ ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలా భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారండి పిల్లలు. అంటే తల్లిదండ్రులు పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ కలిగేస్తారు. అట్ ది సేమ్ టైం అండి తన తల్లి ఆ బిడ్డను 4 మాసాలు మూసి కన్నీ పెంచుతారండి. తన గర్భమందు ఆ బిడ్డను ధరించుకుని చేసుకుని దేవుడిస్తాడు అండి. అయినా కూడా దేవుడిస్తాడు. తర్వాత ఈ తల్లి కూడా ఎన్నో పత్యాలు చేస్తూ ఎన్నో ట్యాబ్లెట్స్ వేసుకుని ఎంతో భయంకరంగా చాలా శ్రమపడి ఎన్నో టెస్టులు చేయించుకోవడం, తర్వాత ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేయించుకోవడం, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఏమంటే ఆ బిడ్డకి అర్థమడే వరకు కూడా ఎంతో చక్కగా ప్రతి నిమిషం కూడా తన బిడ్డల పట్ల ఎంతో ఆసక్తిని, ఎంతో శ్రద్ధను తల్లి తండ్రి కూడా కలిగి ఉంటారండి. తండ్రి చక్కగా కష్టపడి బిడ్డలని పోషించాలని అనుకుంటారు. తర్వాత తండ్రి తెచ్చిన సంపాదనతో, తన భర్త తెచ్చిన సంపాదనతో భార్య కూడా ఆ బిడ్డలను చూడటం, చక్కగా ఇల్లంతా కూడా చక్కగా మెయింటెనెన్స్ చేయటం అలాగా చూస్తున్నాం. అయితే రాను సొసైటీ ఎలా తయారవుతుందంటే తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయడమో, లేకపోతే అమ్మని నేను చూస్తాను, నాన్న నేను చూడను, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఏమంటే అందుకే 4 ఆజ్ఞలు ఏమో చెప్పాడు, అన్ని ఆజ్ఞల రూపంలో మనకు ఇచ్చాడండి. నోటి మాటతో చెప్తుంటే వెంటలేదని చెప్పేసి అని కమాండ్మెంట్స్ ఇచ్చాడండి. ఆజ్ఞలు అంటే తప్పకుండా పాటించవలసినవి అనమాట. ఏమండి, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకుంటావు. ఏమంటే తల్లిదండ్రులను సన్మానించిన వాళ్ళు యొక్క కన్నులు లోయకాకులు తిరుగుతాయండి. అంత గొప్ప ఉగ్రతకి మనం గురి కాకుండా ఉండాలంటే మన తల్లిదండ్రులను చాలా చక్కగా సన్మానించేవారుగా, ప్రేమించేవారుగా ఉండాలి. ఏమండి, అలా ప్రేమించినప్పుడు మనం భూమి మీద దీర్ఘాయుష్మంతుగా ఉంటాం. నా ప్రేమించాలి అటు దీర్ఘాయుష్ని మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి, తండ్రి చెప్పిన మాట వినాలి, తల్లి చెప్పిన మాట వినాలి. అట్ ది సేమ్ టైం మన పరలోక తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఆయన తను రిక్తంగా చేసుకుని గొప్ప రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించారు. ఈ ఆదివారం మనకి ఒక గిఫ్ట్గా ఇచ్చారండి. అంతేగాని ఆదివారం సెలవు అంటే మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళిపోవడం, లేకపోతే షికారులు సినిమాలకి వెళ్ళడం, స్నేహితులతో ముచ్చట్లు చెప్పుకోవడం, ఇలాంటి కాలయాపన చేయకూడదు. మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలన్నా, తండ్రి యొక్క కృపను మనం పొందుకోవాలన్నా కూడా మనం ఏం చేయాలంటే, ఆనాడు దేవుడు దావీదు మహారాజుని దీవించాడండి, సులోమన్ మహారాజుని దీవించాడు. కానీ ఎంతో గొప్ప జ్ఞానంతో
సులైమాన్ మహారాజుని దీవించడం మనం చూస్తాం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క భక్తుడిని కూడా దేవుడు దీవించడం మనం చూస్తాం. అట్టి యొక్క ఆశీర్వాదం మనకు కలగాలంటే మనం ఏం చేయాలి? తప్పకుండా ఈ శాస్త్రి అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని, మొదటి ఆజ్ఞ ఏది ప్రభు అని అడుగుతున్నాడు, కానీ ముఖ్యమైన ఆజ్ఞ ఏది ప్రభు అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఇలా, ఏమంటే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేచనతోను ప్రభువును మాత్రమే సేవించాలి. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడు, ఎల్లప్పుడూ ఆనందించడే ప్రభువునందు ఆనందించడు. అంతేగాని లోకపరమైన స్నేహాలందు ఆలోచించడం కాదు, లోక భోగాల గురించి ఆనందించడం కాదు. అంటే ఎల్లప్పుడూ ప్రభువునందే మనం ఆనందించేవారిని ఉండాలండి. అంటే మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించాలి. దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి ఆనందించాలి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆనందించాలి, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని ఇమ్మని మనం దేవుని అడగడానికి ఆనందించాలి. అప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆజ్ఞను మనం నెరవేర్చగలుగుతాం. కొద్దిగా మనం నెరవేర్చగలుగుతాం, కొంచెమైనా సరే మనం నెరవేర్చగలుగుతాం. మనం ఫస్ట్ ఒక స్టెప్ వేస్తే దేవుడే మనల్ని నడిపిస్తారండి. వాని నడతలు చెప్తున్నాడు, అందుకే కీర్తనకారుడికి చెప్తున్నాడు 37 దేవుడే మన నడతలను స్థిరపరుస్తారంట. మన యొక్క ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడంట. దేవుడు ఆనందించే విధంగా మన ప్రవర్తన ఉంటే కనుక మనం తప్పకుండా ఆశీర్వదింపడతాం, మన మెడలో ఆశీర్వదింపడతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.